ఒంటిగంట. నువ్వు వస్తే రేతు పంపుదాం అనుకున్నారంట. తనుజకు పంపుతారు అనుకున్నాము. తనుజ రూపాయలు వస్తే నేను పంపుదామని ప్లాన్ చేస్తాము అని. ఏంటి అడగడం అంటే దివ్య కంటే నువ్వు ఆడలేవా గేము? వాట్ దే వాంట్ టు ప్రూవ్. నీకు ఉంటుంది రిగ్రెట్. తన చుట్టూ నువ్వు వచ్చిందో కాంపిటీషన్ బాగుంటుంది కదా. అంటే వీళ్ళు నన్ను సెలెక్ట్ చేసుకోలేదు 3 times అంటే వాళ్ళు నేను ఆడలేననే కదా. అంతే కదా. నాకు దాంట్లో నీకు ఇంకేం డౌట్స్ ఉన్నాయా? నేను ఆడలేనా మరి? నీకు ఫైట్ చేయడం రావట్లేదు. ఫస్ట్ నీ హక్కు కోసం నువ్వు పోరాడాలి. నేను ఆడతానని అడగాలి. నువ్వు అడిగావా? నాకు చాలా కోపం వచ్చింది చూస్తే. నాకేమని తెలుసు ఈరోజు మా ఇలాగ ఫేక్ అన్హెల్దీ బాండింగ్స్ కావు. నిజమైన బాండింగ్ నిజమైన బంధం ఉంటే ఇగోస్ ఉండవు. ఎవరో ఒకరు తగ్గి ఎవరో ఒకరు చేసి ఎట్లా కలుస్తారు. మీవే ఫేక్ బాండింగ్, మీ ఇద్దరివి ఫేక్ బాండింగ్, మా ఇద్దరిది ఒరిజినల్ బాండింగ్ అని చెప్పింది. ఋతు నేను నుంచి అది లేదు ఇది లేదు రేషన్ మీద అది చేయాలి ఇది చేయాలి సంజనగర్ నువ్వు ఎక్కడ నీ టెంపర్ లూజ్ అవ్వలేదు. నవ్వుతూనే ఉన్నావు. అందరికి సమాధానం. నీ విషయం కళ్యాణ్ విషయం వచ్చినందుకే కదా నేను అరుస్తా అలుగుతా. మళ్ళీ రావాలి కదా. నేను హలో నీ బ్యాటరీ ఎవరు మార్చారు నిన్న నైట్? మార్చాను మరి రావాలి కదా. నువ్వు మళ్ళీ నువ్వు కసురుకుంటావు. నువ్వు తోసేస్తే నేను కింద పడతాను. చూడు నిన్ననే సంజన గారికి చెప్పావు కోపాన్ని ఫుడ్ మీద చూపించకూడదని. మళ్ళీ ఈ రోజు నువ్వే చూపించావు. నీ మీద కోపం కాబట్టి చూపించు. నేను మా ఆయన మీద కోపం కూడా ఫుడ్ మీద చూపిస్తాను. ఏంటి నేను రాక్షసినా? ఎవరా నువ్వు మా ఇద్దరి మధ్యలో? ఏం నా ఇద్దరి మధ్యలో ఏంటి నువ్వు? ఇందాక మా బాబుకి రాక్షసు అన్నావు కదా నువ్వు. మీరే రేషన్ మేనేజర్ పెట్టమని మీరే గొడవలు మరి మీరే తిట్టుకోండి మీరే అన్నం తినకుండా మళ్ళీ ఇప్పుడు జల్లేసుకుంటారు. జల్లో ఏమన్నా న్యాయం ఉందని మీకు అసలు? ఓ అమ్మా చూడండి అమ్మా ఈ అమ్మలక్కల ముచ్చట్లు.